నిలబడగలిగిన వారు అందరం కూడా అలాగే నిలబడి ఉందాం. మన రెండు చేతులు పైకెత్తుదాం, తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మన నోరు మాత్రం తెరిచి ఈ సమయంలో ప్రభువును స్తుతించటానికి, ప్రభువును ఆరాధించటానికి, సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ దేవాది దేవునికి ఆరోపించటానికి మనందరం కూడా ఇష్టపడదాం. దయచేసి నిలబడగలిగిన వారు అందరూ అలాగే నిలబడి ఉండండి. రెండు చేతులు కొద్ది నిమిషాలు పైకెత్తుదాం. అందరం తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఎవరు ఇటు అటు తిరగొద్దు, ఎవరు కళ్ళు తెరిచి ఇటు అటు చూడొద్దు. ప్రభు సన్నిధి మన మధ్యలో ఉంటుండగా, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉండగా, ఆయన మనల్ని దర్శిస్తూ ఉండగా, ప్రతి ఒక్కరం కూడా భయముతో భక్తితో ప్రభువును సేవిద్దాం. అందరం కూడా ప్రభువును ఆరాధిద్దాం, ఆయన నామాన్ని ఘనపరుద్దాం, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన కృపను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన కరుణ వాత్సల్యములను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మనకిచ్చిన రక్షణను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మనకిచ్చిన ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మనకిచ్చిన ఆయుష్ను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మన ఎడల జరిగిస్తున్న కార్యాలను మేలులను జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్యా మీకు వందనాలని ప్రతి ఒక్కరు రెండు చేతులు జోడించి బిగ్గరగా యేసయ్యకి స్తోత్రం చేద్దామా? అందరం కూడా యేసయ్యకి స్తోత్రం చేద్దాం. యేసయ్యా మీకు వందనాలయ్యా, యేసయ్యా మీకు వందనాలయ్యా, మీకు వందనాలు. అందరూ యేసయ్యా మీకు వందనాలయ్యా. వెనకాలన్న వారు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. యేసయ్యా మీకే వందనాలు ప్రభువా, యేసయ్యా నీకే వందనాలయ్యా, మీ జాలికై వందనాలయ్యా, మీ దయకై వందనాలయ్యా, మీ ప్రేమకై వందనాలయ్యా తండ్రి, మీ మేలులకై వందనాలు ప్రభువా. యేసయ్యా మీకే స్తోత్రాలు నాయనా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరం ప్రభు మనల్ని దర్శించినట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినట్లుగా, ఆయన మనల్ని అభిషేకించినట్లుగా, ఇదిగో మన ఆయన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా, స్వస్థతను దేవుడు అనుగ్రహించినట్లుగా, హృదయంలో నెమ్మదిని సమాధానమును దేవుడు కలుగు చేయనట్లుగా, మనలో ఉన్న చింత, మనలో ఉన్న వేదన, మనలో ఉన్న విచారం, మనలో ఉన్న కన్నీరు, మనలో ఉన్నటువంటి దుఃఖం సమస్తాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పారద్రోలినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా ఆత్మదేవుని సహాయాన్ని కోరుతూ ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును స్తుతిద్దాం. మన ఆత్మీయ జీవితాలను బలపరచున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుతూ, బలహీనమైన స్థితిలో ఉన్నావా, జారిపోయిన స్థితిలో ఉన్నావా, నిలబడలేని స్థితిలో ఉన్నావా, మాటి మాటికి పడిపోతున్న పరిస్థితుల్లో ఉన్నావా, పరిశుద్ధాత్మ దేవా నన్ను బలపరచండి అయ్యా, నన్ను నిలవబెట్టండి అయ్యా అని ప్రతి ఒక్కరం కూడా ఆత్మదేవుని సహాయం కోరు. ఈ సమయంలో ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును ఆరాధిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో నోరు తెరుద్దాం, నోరు తెరుద్దాం, నోరు తెరుద్దాం. మన ఉద్యానవనముపై విసిరి దానిలోని పరిమళములను నలుదిశలా వ్యాపించినట్లుగా ఉత్తర వాయువు ఎత్తించుమని శుభమితి చేసిన ప్రార్థనను ఈ ఉదయ కాలమందు సంఘమంతా కూడా మనమందరము కూడా చేద్దామా? పరిశుద్ధాత్మదేవా నాపైకి దిగిరాయ్యా అని, కడవరి ఉజ్జీవము ఈ అంత్య దినములలో రగులునట్లుగా కడవరి వర్షాన్ని నా సంఘంపై నాపై కురిపించయ్యా అని దేవుని నుంచి పరలోకము నుంచి దిగవచ్చు పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు ప్రతి ఒక్కరు కూడా నోరులు తెరుద్దాం. ఆత్మతో అభిషేకించబడినట్లు, ఆత్మతో నడిపించబడినట్లు, ఆత్మ చేత నింపబడినట్లుగా ప్రతి ఒక్కరు పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించిన మాటను బట్టి ధైర్యం ఎంచుకొని అయా నీ ఆత్మతో నన్ను నింపయాని ప్రతి ఒక్కరు అడుగుదాం. ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపండి ప్రభువా, మా పరిమళములు వ్యాపించుటకు సహాయం చేయండి. ఈ లోకానికి పరిమళ వాసనగా మమ్మల్ని మార్చండి నాయనా, మా పరిమళ వాసనలు పరిమళించుటకు సహాయం చేయండి. మా ఉద్యానవనము మీద విసిరండి ప్రభువా, మా ఉద్యానవనము మీద విసిరండి నాయనా. సంఘ పరిమళం అనే మంచి సాక్ష్యము వ్యాపించుటకు, సంఘ పరిమళం అనే ప్రభావము, సంఘ పరిమళం అనే దేవుని శక్తి
నలుదిశలా వ్యాపించినట్లుగా అంత్యకాల అభిషేకము మనపైకి బలముగా దిగివచ్చినట్లుగా పరిశుద్ధ సంఘముగా మనమందరము కూడా ఆది అపోస్తలుల కాలములో మొదటి శతాబ్దము కాలములో వారు ఏ రీతిగా కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందుకున్నారో అదే రీతిగా సంఘమంతా కూడా ఆ మాదిరిని అనుసరిస్తూ పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. చక్కని పాట పాడుతుండగా మనమందరము కూడా ఎడతెగక స్తోత్రము చేసి ఏక మనసుతో ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించి పరిశుద్ధాత్మను పొందుకుందాం. దేవా మీకు వందనాలయ్యా. రావా నాలోనికి రావయ్యా, దేవా నన్ను నింపు యేసయ్యా, ఎండిన నేలను దేవా వర్షముగా రావా, ఎడారినయ్యా దేవా జీవనదిగా రావా, ఎండిన నేలను దేవా వర్షముగా రావా, ఎడారినయ్యా దేవా జీవనదిగా రావా. జారిపోతిని దేవా, చల్లారిపోతిని దేవా, జారిపోతిని దేవా, చల్లారిపోతిని దేవా, అగ్నిగా రావా, నన్ను అభిషేకించవా, ఆత్మగా రావా, నన్ను నీలా మార్చవా, అగ్నిగా రావా, నన్ను అభిషేకించవా, ఆత్మగా రావా, నన్ను నీలా మార్చవా. నాలోనికి రావయ్యా, దేవా నన్ను నింపు యేసయ్యా, రావా నాలోనికి రావయ్యా, దేవా నన్ను నింపు యేసయ్యా, ఎండిన నేలను దేవా వర్షముగా రావా, ఎడారినయ్యా దేవా జీవనదిగా రావా. దారి తప్పుతుందయ్యా, మార్గమైనావా, చీకటినైతిని దేవా, నీతి సూర్యుడమైనావా, పాపులైతిని దేవా, పాడైపోయాడు దేవా, రక్తమైనావా, నాకు రక్షణ దేవా, అగ్నిగా రావా, నన్ను అభిషేకించవాలి. ప్రతి ఒక్కరము కూడా అయ్యా నా పైకి దిగిరాయ్యా, నన్ను ఈ ఆత్మతో అభిషేకించయ్యాలి. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్ముడా నాలోనికి రాయాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని అడుగుదాం, పరిశుద్ధాత్మ వరకు వెళ్ళిపోదాం. దారి తప్పుతినయ్యా, మార్గమైనావా, చీకటినైతిని దేవా, నీతి సూర్యుడై రావా. దారి తప్పుతినయ్యా, మార్గమైనావా, చీకటినైతిని దేవా, నీతి సూర్యుడై రావా. పాపినైతిని దేవా, పాడైపోతిని దేవా, పాపినైతిని దేవా, పాడైపోతిని దేవా, రక్తమైనావా, నన్ను రక్షణనీయవా, అగ్నిగా రావా, నన్ను అభిషేకించవా, రక్తమైనావా, నన్ను రక్షణనీయవా, అగ్నిగా రావా, నన్ను అభిషేకించవా. నాలోనికి రావయ్యా, దేవా నన్ను నింపు యేసయ్యా, రావా నాలోనికి రావయ్యా, దేవా నన్ను నింపు యేసయ్యా, ఎండిన నేలను దేవా వర్షముగా రావా, ఎడారినయ్యా దేవా జీవనదిగా రావా. వ్యాధితో వేధించునయ్యా, రాపాగా రావా, వేదలో చిక్కించునయ్యా, సాగోముగా రావా,
పోతుని దేవా, అనగారిపోతుని దేవా, శక్తిగా రావా, దేవా, భక్తిగా రాయా, ఉత్తరవాయువు వేరువైపుని చూడమని చేసిన ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ అభిషేకించేయాలి. దేవాది దేవుని అడుగుదాం. వ్యాధితో వేడుకున్నయ్యా, కాపాడరావా, వ్యాధిలో చిక్కినయ్యా, సాధువుగారావా. వ్యాధితో వేడుకున్నయ్యా, కాపాడరావా, వ్యాధిలో చిక్కినయ్యా, సాధువుగారావా. ఓడిపోతిని దేవా, అనగారిపోతిని దేవా, ఓడిపోతిని దేవా, అనగారిపోతిని దేవా, శక్తిగా రావా, అభిషేకించవా, భక్తిగా రావా, అభిషేకించవా, శక్తిగా రావా, అభిషేకించవా, భక్తిగా రావా. ఆగిపోతుంది దేవా, వెనుతిరిగిపోతుంది దేవా, జీవమై రావా, నన్ను తీర్చవా, అగ్నిగా రావా, నన్ను అభిషేకించువారే. ప్రతి ఒక్కరము దేవుని శక్తితో నింపబడినట్లుగా, ఆయన ప్రభావము మనలో నుంచి పైన పడినట్లుగా దేవుని అడుగుదామా, అభిషేకించమని. సువార్త కాటాలయ్యా, వాక్యమై రావా, నీ రాజ్యము కట్టాలయ్యా, శక్తిగా రావా. సువార్త కాటాలయ్యా, వాక్యమై రావా, నీ రాజ్యము కట్టాలయ్యా, శక్తిగా రావా. ఆదిపోతిని దేవా, తిరిగిపోతిని దేవా, ఆదిపోతిని దేవా, తిరిగిపోతిని దేవా, జీవమై రావా, నన్ను జీవించవా, భక్తిగా రావా, నన్ను అభిషేకించవా, జీవమై రావా, నన్ను జీవించవా, భక్తిగా రావా, నన్ను అభిషేకించవా, రక్తమై రావా, నాకు రక్షణనీయవా, భక్తిగా రావా, నన్ను అభిషేకించవా, రక్తమై రావా, నాకు రక్షణనీయవా, భక్తిగా రావా, నన్ను
వర్షముగా రావా ఎడారినయ్యా దేవా జీవనదిగా రావా. మహాపరిశుద్ధ మహోన్నతుడ జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వలోక సృష్టికర్త, సర్వలోకనాథ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడా మీకే వందనాలు అయా. ఇహమందు పరమందు వేవేల దూతులతోనూ కోట్లాను కోట్ల దూతులతోనూ నిత్యము పరిశుద్ధుడు 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 అని కొన్ని ఆడబడుచున్న మా గొప్ప తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా. గడిచిన వారం అంతా కూడా అయా నీ అద్భుత రీతిగా నీ దయగల రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి అయా నేటి దినం వరకు అయా నన్ను మమ్మలను మా కుటుంబాన్ని మా సంఘాన్ని క్షేమముగాను సజీవంగాను మీరు నిలిపిన మీ ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా. ఈ పునరుద్ధాన దినమందు ఉదయకాల సమయంలో జరుగుతున్న ఆరాధన అంతట్లో అయా మీరు మా మధ్యలో ఉన్నందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు అయా. ఆత్మరూపిగా మీరు మా మధ్యలో సంచరిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయా. నీ కార్యములు అయా నీ బలమైన నీ శక్తి గల కార్యములు మా మధ్యలో మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా. నీ ఆత్మతో నీ శక్తితో అయా ప్రతి బిడ్డని కూడా మీరు తాకమని అడుగుచున్నాం యేసయ్య. ఒక సువాసన వలె అయా మా సాక్ష్యాన్ని బట్టి అయా మా జీవితాన్ని బట్టి అయా మేము మా యొక్క పాటను బట్టి అనేక మందికి మేము ఒక మాదిరిగా జీవితాన్ని జీవించే కృపని దయచేయమని అడుగుచున్నానయ్యా. అనేక మందిని నీ వైపు ఆకర్షించే వారిగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను యేసయ్య. అయా మీకే వందనాలు. ఉదయకాల సమయంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీరే మాతో ఉండండి అయా. కొద్ది క్షణాల్లో అయా మేమందరం కూడా వాక్య ధ్యానంలోకి వెళ్ళి ఉంటుండగా అయా నీ యొక్క వాక్కుతో మా అందరినీ ఇక్కడ దర్శించండి. ప్రతి ఒక్క హృదయాన్ని కూడా మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నానయ్యా. వినగలిగే చెవు, గ్రహించే హృదయాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను అయా. ఈ స్థలమందు అయా నిద్ర మత్తుకైనా ఆటంకాలకైనా అయా దుష్టుని క్రియలకు ఇక్కడ అధికారం లేదు అయా. సాతానుడు పెడుతున్న ప్రతి ఒక్క ఆటంకములను యేసు క్రీస్తు నామంలో లయపరచమని అడుగుచు అయా. మీ సన్నిధిని ప్రసన్నత ఇక్కడ ఉంచమని వేడుకుంటున్నాను. నీ శక్తిన మేఘం ఇక్కడ ఆవిరింపచేయమని వేడుకుంటూ అయా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీరే మాతో ఉండండి అయా. ప్రభు బల కార్యక్రమంలో కూడా అయా మీరే మాతో ఉండి ప్రతి ఒక్క బిడ్డ యోగ్యమైన రీతిలో నీ సన్నిధానంలో పాలు పంపులు పొందే కృపని మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ గుడి చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలయ్యా అయా. రావాల్సిన ప్రియులు అనేక మంది ఉంటుండగా ప్రతి బిడ్డను కూడా సమయానుకూలంగా నీ సన్నిధానానికి తీసుకుని రమ్మని వేడుకుంటూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు వారి అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.